మన చుట్టూ కొంతమందిని చూస్తుంటాం. ఏదైనా చిన్న సక్సెస్ రాగానే నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరని ఫీల్ అయిపోతుంటారు. అలాంటి గర్వమే ఒకప్పుడు ఒక కొండకు కూడా వచ్చింది. అదే వింధ్య పర్వతం. ఆ కొండ ఎంతలా పెరిగిందంటే ఆఖరికి సూర్యుడి మార్గానే ఆపేసింది. మరి అంతటి గర్వాన్ని ఒక మహర్షి తన తెలివితేటలతో ఎలా తగ్గించారో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీకు ఒక ప్రశ్న ఉంది. ఆనందలహరికి స్వాగతం. ఒకప్పుడు వింధ్య పర్వతానికి ఒక వింతైన కోరిక పుట్టింది. మంచు కొండలైన హిమాలయాల కంటే నేనే ఎత్తైన వాడిని కావాలి అనుకుంది. అలా అనుకొని రోజురోజుకి ఆకాశం వైపు పెరుగుతూ పోయింది. ఎంతలా అంటే సూర్యుడి దారికి అడ్డు వచ్చేంతగా. లోకమంతా చీకటి. అప్పుడు దేవతలంతా కంగారు పడిపోయి పరిష్కారం కోసం వింధ్య పర్వతం యొక్క గురువైన అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లారు. ఆ తరువాత దేవతలు చెప్పిన మాటను విని అగస్త్య మహర్షి వింధ్యుడి దగ్గరికి వెళ్లారు. అగస్త్యుడిని చూడగానే వింధ్య పర్వతం మర్యాదగా లేచి నిలబడి నమస్కరించారు. అప్పుడు అగస్త్యుడు, నాయనా వింధ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద కాశీ నుండి దక్షిణం వరకు వెళ్ళాలి. నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు, నేను నిన్ను దాటలేను. నేను వెళ్లే వరకు కాసేపు వంగుతావా అని అడిగారు. గురువుగారు అడిగారు కదా. వింధ్య పర్వతం వెంటనే కిందకి వంగిపోయారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని దాటి వెళ్లిపోయారు. మరి ఎప్పటికీ వెనక్కి రాలేదు. ఇప్పటికీ వింధ్య పర్వతం వంగే ఉంది. మీరు అనుకోవచ్చు, ఇందులో వినయం ఏముంది? అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని మోసం చేసి వెళ్లిపోయారు కదా అని. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనం కూడా చిన్నప్పటి నుండి మనకు పాఠాలు చెప్పిన గురువులైనా సరే, లేక మనకంటే పెద్దవారు జ్ఞానులు అయినా సరే, మనకు ఎదురైనప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇలాంటి వినయమే లోకాన్ని చీకటి నుండి కాపాడింది. ఈ వింధ్య పర్వతం అగస్త్య మహాముని కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ పిల్లలతో షేర్ చేసుకోండి. చివర్లో వారిని ఈ ప్రశ్న కూడా అడగండి. మీ లైఫ్ లో సక్సెస్ అయ్యాక మీరు కూడా వింధ్య పర్వతంలా గర్వపడతారా, లేక తన గురువుగారు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరిస్తారా అని. ఇలాంటి చిన్న చిన్న కథలు మన పిల్లలతో పంచుకోవడం వల్ల వారికి జ్ఞానం పెరుగుతుంది. అలాగే మన పురాణాల గురించి కూడా అర్థమవుతుంది. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. వీడియో చివర్లో ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాను కదా, అదేంటంటే అగస్త్యుడు ఏ దిక్కు నుండి ఏ దిక్కుకి దాటారు? ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. వెంటనే కింద కామెంట్ చేసేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే వెంటనే అందరికీ షేర్ చేయండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.